ఈ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న టైంలో మరి యొక్క మన స్టాఫ్ చాలా కష్టపడి పనిచేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క వెల్ఫేర్ మెజర్స్ పాటించడంలో మన యొక్క స్టేట్ లో నంబర్ 1 స్థానంలో ఉన్నారు మన సార్. ఎందుకంటే మనకి కావలసిన శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, అలాగే పీపీఈస్ కానీ అన్ని గవర్నమెంట్ నుంచి, ఫిలాంథ్రపిస్టుల నుంచి నిధులు తీసుకొని మీ అందరికీ దాన్ని సఫిషియెంట్ గా మీకు అందేటట్టుగా చేస్తున్నారు సార్. ఈ విధమైన స్టెప్ తీసుకోవడం మన రాష్ట్రంలో మనం ఫస్ట్ టైం అని చెప్పి మన ఐజీ గారు కూడా బాగా మన సార్ని ప్రశంసించారు. This is definitely a good welfare measure. I must appreciate DSP Ongul, I must appreciate Inspector Rural, I must appreciate the entire team, trainee IPS. మంచి ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఈరోజు ఉన్న కార్యక్రమంతో కలిపి ఆల్మోస్ట్ మన జిల్లా వ్యాప్తంగా మేము 50,000 kgs ఆఫ్ రైస్ మన సిబ్బందికి అందించగలిగాము. సో ఇంకా another tomorrow I'm going to Markapuram for the same purpose. So I think very soon we'll hit the target. Our target is 60,000 kgs of rice to be given to our staff members. So just make sure that no man is left behind. ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఈ రోజు ఇంకా ఆల్రెడీ ఇప్పటికే 1 lakh పైన మాస్క్స్ కూడా మేము ఇచ్చేసాము. ఇంకా పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా వస్తూ ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ టెంట్స్, మంచి పర్మనెంట్ హెవీ డ్యూటీ టెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కంట్రోల్ రూమ్స్ కి జనరేటర్స్ వస్తూ ఉన్నాయి. సో అన్ని వస్తూ ఉన్నాయి. స్లోలీ మీకు కనపడతాయి అంతా కూడా. సో వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్ దట్ ఈ సమయానికి వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద పోలీస్. మీరు కూడా కష్టపడి పని చేయండి. మెయిన్ ఏంటంటే కీప్ యువర్ సేఫ్టీ అండ్ కీప్ యువర్ ప్రికాషన్స్. అన్ని కూడా మీ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ ఉండండి. యు ఆర్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ది సొసైటీ, కానీ యూఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి మీరు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ ఆల్ ది ప్రికాషన్స్. ఇప్పటికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 20 days 30 days అయిపోయింది. అందరికీ తెలుసు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, తగిన చర్యలు ఏంటి అందరికీ తెలుసు. దాన్ని మేము బాగా స్ట్రిక్ట్ గా పాటించాలి. అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ హ్యావ్ టు కన్విన్స్ ద పబ్లిక్ and others also to do it. At the same time be very strict. మనకి బాగా కాంప్రమైజ్ లేకుండా ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు. ఎనీబడి హూ ఇస్ వైలేటింగ్ ద రూల్స్ ఆఫ్ ద లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మరి ఇంకొకసారి సేమ్ పర్సన్ మాకు ఎక్కడో కనపడితే అట్లా ఇర్రెగ్యులర్ గా యాక్టివిటీస్ చేస్తుండగా తిరుగుతుండగా ఖచ్చితంగా రిమాండ్ పంపించాలి, జైలుకి పంపించాలి. మూడోసారి కనపడితే హిస్టరీ షీట్, అర్థమైందా? హిస్టరీ షీట్ ఓపెన్ చేసేయాలి. మేక్ అ రౌడీ అవుట్ ఆఫ్ దట్ ఫెలో. సో ఎట్టి పరిస్థితిలో మేము దీనికి లైట్ గా తీసుకోవడానికి లేదు. ఇట్ ఈస్ లైక్ అ క్రైమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ క్రైమ్. అండ్ లైక్ ఎనీ రెగ్యులర్ క్రైమ్ 3 times చేసేస్తే విల్ ఓపెన్ అ హిస్టరీ షీట్. సో కీప్ దట్ ఇన్ మైండ్. థ్యాంక్ యూ. చలో లెట్స్ డు ద ప్రోగ్రామ్.